మన జీవితంలో పెళ్ళిళ్ళు, ఇంటి రిపేర్లు, లేదంటే అనుకోని మెడికల్ ఖర్చులు ఇలాంటివన్నీ చెప్పిరావు కదా. సడన్గా డబ్బు అవసరమైనప్పుడు మనలో చాలామంది వెంటనే పర్సనల్ లోన్ గురించే ఆలోచిస్తారు. కానీ సరైన లోన్ ఎంచుకోవడం అంత ఈజీనా? అవును. ఎలాంటి టైంలోనే మన మైండ్లో ఒక్కటే ప్రశ్న రన్ అవుతూ ఉంటుంది, నమ్మకమైన సలహా ఎక్కడ దొరుకుతుంది అని. ఎందుకంటే ఒక చిన్న తప్పుడు నిర్ణయం కూడా మనల్ని ఆర్థికంగా ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేయచ్చు. అందుకే మనం ఎటువైపు అడుగు వేస్తున్నామనేది చాలా చాలా ముఖ్యం. ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూద్దాం. ఒకవైపు తక్కువ వడ్డీ అని ఊరిస్తూ ఎన్నో లోన్ యాప్స్, కానీ వాటి వెనకాల దాగి ఉన్న ప్రమాదాలు, హిడెన్ చార్జెస్, వేధింపులు మనల్ని భయపెడతాయి. మరోవైపు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక నమ్మకమైన ప్రభుత్వ బ్యాంక్. ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే కాదు, అన్నీ క్లియర్ రూల్స్ ఉంటాయి, మన హక్కులకు రక్షణ ఉంటుంది. ఈ ఒక్క తేడానే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది. సరే, మరి ఈ సడన్ ఖర్చులని పెద్ద సమస్యకి ఒక సింపుల్, నమ్మకమైన సొల్యూషన్ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడే ఈ సమస్యకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సూపర్ సొల్యూషన్తో ముందుకొచ్చింది. అదే పర్సనల్ లోన్ స్కీమ్. దీనిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? దీనికోసం ఇల్లుగాని, కారుగాని, బంగారంగాని ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరమే లేదు. దీని పేరులోనే ఉంది అసలు మ్యాజిక్ అంతా. ఎస్బీఐ మిస్డ్ కాల్ లోన్. పేరు వినగానే అర్థమై ఉంటుంది కదా. ఈ లోన్ కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ. అదెలాగో చూద్దాం రండి. చూడండి, లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఎంత సింపులో. జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, లేదా పర్సనల్ అని టైప్ చేసి ఒక ఎస్ఎంఎస్ పంపినా సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఈ మూడింటిలో ఏది చేసినా బ్యాంక్ వాళ్లే మనకు కాల్ బ్యాక్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో గైడ్ చేస్తారు. ఎంత కంఫర్టబుల్గా ఉందో కదా. ఓకే, అప్లై చేయడం ఇంత ఈజీగా ఉంది, బానే ఉంది. మరి లోన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎంత అమౌంట్ ఇస్తారు, ఇంట్రెస్ట్ రేట్ ఎంతుంటుంది? పదండి, ఆ ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. లోన్ అమౌంట్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. తక్కువలో తక్కువ ₹1,00,000 నుంచి గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఏకంగా ₹50,00,000 వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా రకాల పెద్ద ఖర్చులకు కూడా సరిపోతుంది. అమౌంట్ కన్నా ముఖ్యమైంది ఏంటి? వడ్డీ రేటు. కరెక్టే కదా. ఇక్కడే ఈ లోన్ స్పెషాలిటీ మనకు తెలుస్తుంది. దీని వడ్డీ రేటు కేవలం 10.05% నుంచి స్టార్ట్ అవుతుంది. గుర్తుందా, మనం ముందు చూసిన లోన్ యాప్స్లో 14-16% వడ్డీ. వాటితో పోలిస్తే ఇది ఎంత బెటరో మీరే ఆలోచించండి. ఇక రీపేమెంట్ అంటే తిరిగి కట్టే విషయంలో కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి కనీసం 6 నెలల నుంచి ఏకంగా 7 సంవత్సరాల వరకు టైం తీసుకోవచ్చు. అంటే 84 నెలలు. సో మన నెలవారీ ఈఎంఐని ప్రెషర్ లేకుండా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆల్రెడీ ఒక పర్సనల్ లోన్ నడుస్తుంది అనుకుందాం. ఇప్పుడు సడన్గా ఇంకో అత్యవసర పరిస్థితి వచ్చింది. అప్పుడెలా? నో ప్రాబ్లం. మనకు అర్హత ఉంటే ఎస్బీఐ రెండో లోన్ తీసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇవన్నీ విన్నాక ఓకే, అంతా బానే ఉంది, మరి లోన్ నాకొస్తుందా అనే డౌట్ రావడం సహజమే. కరెక్టే. సో ఇప్పుడు దీనికి ఎవరు అర్హులు, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో క్లియర్గా చూసేద్దాం. రైట్. ఎలిజిబిలిటీ విషయానికొస్తే చేసే ఉద్యోగాన్ని బట్టి రూల్స్ కొంచెం మారతాయి. చూడండి, గవర్నమెంట్, డిఫెన్స్ లేదా రైల్వేస్లో పనిచేస్తుంటే కనీస నెల జీతం ₹20,000, ఇంకా 6 నెలల సర్వీస్ ఉండాలి. అదే ఒకవేళ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలో జాబ్ అయితే కనీస జీతం ₹25,000, అలాగే ఎక్స్పీరియన్స్ కనీసం 1 సంవత్సరం ఉండాలి. ఇవి కాకుండా ఇంకొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ ఇది శాలరీడ్ పర్సన్స్కి మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ జీతం అకౌంట్ ఎస్బీఐలోనే ఉండాలి. ఇక వయస్సు వచ్చేసి 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. అన్నిటికంటే కీలకమైన విషయం, మంచి క్రెడిట్ స్కోర్. అంటే పాత అప్పులన్నీ టైంకి కట్టిన మంచి రికార్డు ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. సరే, ఒకవేళ అప్లై చేద్దామనుకుంటే ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం మంచిది. అప్పుడు ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది. ఏంటా లిస్ట్ అంటే? పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గత 6 నెలల శాలరీ స్లిప్స్, మీ ఎంప్లాయ్ ఐడి కార్డ్, అడ్రస్ ప్రూఫ్, లేటెస్ట్ ఐటీఆర్ లేదా ఫార్మ్ 16 అండ్ మీ ఎస్బీఐ శాలరీ అకౌంట్ యొక్క 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్.
ఇవన్నీ రెడీగా ఉంటే చాలు. సాధారణంగా లోన్ అంటే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కదా, కానీ ఇక్కడ కొన్ని సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. డిఫెన్స్ వాళ్లకైతే కొన్ని స్పెషల్ శాలరీ ప్యాకేజీల కింద ప్రాసెసింగ్ ఫీజు 0, అసలు ఫీజే లేదు. అంతేకాదు, మీ సిబిల్ స్కోర్ గనక 800 కన్నా ఎక్కువగా ఉంటే ప్రాసెసింగ్ ఫీజులో ఫ్లాట్ 50% డిస్కౌంట్ వస్తుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఓకే, ఇంత సమాచారం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఒకే ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే డబ్బు విషయంలో, ముఖ్యంగా అప్పుల విషయంలో మనం ఎంత తెలివిగా నిర్ణయం తీసుకుంటే మన ఫ్యూచర్కి అంత సేఫ్టీ. అందుకే ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. అప్పు ఎవరైనా ఇస్తామంటే కళ్ళు మూసుకుని తీసుకోకూడదు. మోసపూరిత యాప్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎస్బీఐ లాంటి గవర్నమెంట్ గుర్తింపు ఉన్న నమ్మకమైన సంస్థలను ఎంచుకోవడమే కరెక్ట్. మరి నెక్స్ట్ టైం ఆర్థిక అవసరం వచ్చినప్పుడు కేవలం సౌకర్యంగా ఉందని చూస్తారా, లేక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? మీ నిర్ణయం ఎలా ఉండబోతోంది?